డియర్ స్టూడెంట్స్, చోళయుగము నవీన చోళయుగంలో మొదటి రాజులు విజయాలయుడు, మొదటి ఆదిత్య చోళుడు, మొదటి పరాంతక చోళుడు. వీళ్ళ గురించి ఇప్పుడు ఈ క్లాస్ చెప్పుకోబోతున్నాం మనం. సంగమయుగంలో చోళులు తూర్పు తీరాన్ని పరిపాలించారు. ఉరయూరు రాజధానిగా చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత వీళ్ళు పల్లవులకు సామంతులు అయిపోయారు. అనేక వందల సంవత్సరాలు వీళ్ళు సామంతులు ఉండిపోవడంతో వీళ్ళ ప్రాంతం అంతా పూర్తిగా దెబ్బతినిపోయింది. క్రీస్తకం 7వ శతాబ్దంలో దక్షిణ దేశాన్ని సందర్శించినటువంటి హుయాన్ సంగ్ చులియే అనే దేశాన్ని వర్ణించాడు. చులియే నిర్మానుష్యంగా ఉందని, క్రూర మృగాలు సైతము నిర్భయంగా విహారం చేస్తున్నాయని, ప్రజలు అనాగరికంగా ఉన్నారని, క్రూరంగా ప్రవర్తిస్తారని హుయాన్ సంగ్ పేర్కొన్నాడు. ఈ చులియే అంటే ఏదో కాదు, చోళ మండలము అని చరిత్రకారులు తేల్చారు. అంటే వాళ్ళు సామంతులైపోవడంతో వాళ్ళ వైపు పోవడమే కాకుండా రాజ్యం పూర్తిగా దెబ్బతినిపోయి ఉన్నది అని కనపడుతోంది. ఈ సమయంలో విజయాలయుడు, ఈయన నవీన చోళుల వంశస్థాపకుడు. వర్గం చెప్పాలంటే తంజావూరు చోళ వంశ పునరుద్ధరణ స్థాపకుడు అని చెప్పొచ్చు. మొదట్లో ఈయన కూడా పల్లవులకు సామంతుడిగానే ఉన్నాడు. పడయారై అనే ప్రాంతాన్ని ఈయన పరిపాలించాడు. బహుశా పడయారై అనేది ఈయనకి రాజధాని అయి ఉండాలి. అంటే అప్పటికి ఉరయూరు కాకుండా పడయారై రాజధాని అయి ఉంటుంది విజయాలయుడి కాలం నాటికి. సుమారుగా 850 ఏడీ ప్రాంతాల్లో ఇతను సామంతుడిగా ఉంటూనే పాండ్యుల సామంతులైనటువంటి ముత్తరయ్యర్లను ఓడించాడు. ఈ ముత్తరయ్యర్లు అనే వాళ్ళు పాండ్యుల యొక్క సామంతులు. వాళ్ళని ఓడించి తంజావూరుని స్వాధీనం చేసుకున్నాడు. అంతేకాదు తన రాజధానిని తంజావూరికి మార్చాడు. కానీ తంజావూరు రాజధానిగా ఈ నవీన చోళక పరిపాలన ప్రారంభమైంది. అందువలనే ఈ విజయాలయుడిని తంజావూరు చోళవంశ పునరుద్ధరణ స్థాపకుడు అని చెప్పొచ్చు మనం. తంజావూరులో నిశుంభ సోదని ఆలయాన్ని కట్టించాడు. నిశుంభ సోదని అంటే దుర్గాదేవి. ఇక విజయాలయుడు తర్వాత మొదటి ఆదిత్య చోళుడు రాజయ్యాడు. సుమారుగా 871 ఏడు నుంచి 907 మధ్య పరిపాలించాడు ఈయన. ఈయనైతే సాక్షాత్తుగా పల్లవరాజునే ఓడించాడు. పల్లవరాజు అయినటువంటి అపరాజిత వర్మ ఆయన్ని 897 ప్రాంతాల్లో ఓడించి తొండై మండలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తొండై మండలం అంటే పల్లవుల రాజ్యం. దీంతో దక్షిణ భారతదేశంలో పల్లవుల రాజకీయ ఆధిపత్యం సంపూర్ణంగా పోయింది. ఇక చోళుల విస్తరణకు పునాది అయింది. కానీ మొదటి ఆదిత్యోళుడు చోళుల విస్తరణకు పునాది వేశాడు అని మనం చెప్పచ్చు. ఆ తర్వాత రాజైన వాడు మొదటి పరాంతక చోళుడు. పాండ్యరాజు రాజసింహుని ఓడించాడు ఇతను. అంతకుముందేమో విజయాలయుడు పాండ్యరాజుల యొక్క సామంతుల్ని ఓడించాడు, ముత్తరయ్యర్లని. ఇప్పుడు మొదటి ప్రాంతక చోళుడు సాక్షాత్తుగా పాండ్యరాజు రాజసింహుడిని ఓడించాడు. దాంతో పాండ్యరాజ్యం మీద కూడా వీళ్ళ ఆధిపత్యం కొనసాగింది. మధురను స్వాధీనం చేసుకున్నాడు మొదటి ప్రాంతక చోళుడు. ఈయన మధురై కొండ అనే బిరుదు ధరించాడు ఆ విజయాన్ని గుర్తుగా. ఇక ఆ తర్వాత ఆయన ఉత్తర దిశలో బాణ వైదుంబరాజులు ఉండేవాడు. ఈ బాణ వైదుంబరాజుల్ని ఓడించి ఉత్తర దిశలో ఉన్నటువంటి తన సామ్రాజ్యాన్ని నెల్లూరు ప్రాంతం వరకు విస్తరించాడు. ఈ బాణ వైదుంబుల గురించి మళ్ళీ తిరిగి మనకి ఆంధ్ర హిస్టరీలో వస్తుంది. ఎప్పుడైతే నెల్లూరు ప్రాంతంలో జయించాడో ఇతని రాజ్య సరిహద్దులు రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని తాకినాయి. దాంతో మొదటి ప్రాంతీయ కాలంలోనే చోళ రాష్ట్రకూట సంఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. 949 ఏడీలో తక్కువల యుద్ధంలో రాష్ట్రకూట రాజు అయిన 3వ కృష్ణుడు చోళ యువరాజు రాజదుచ్చుని ఓడించడమే కాకుండా ఆ యుద్ధంలో సమరించాడు కూడా. అంతేకాదు 3వ కృష్ణుడు ఈ విజయాన్ని గుర్తుగా రామేశ్వరం వరకు నడిచి అక్కడ రామేశ్వరంలో విజయస్తంభాన్ని నాటించాడు. కనుక రామేశ్వరంలో విజయస్తంభాన్ని నాటించినటువంటి రాష్ట్రకూట రాజు ఎవరు అంటే మనం చెప్పాల్సి ఉంటుంది 3వ కృష్ణుడు. అంటే మొదటి ప్రాంత చోళుని కాలంలో కొంత దెబ్బ తగిలింది రాజ్యానికి. రాష్ట్రకూటులు విజయం సాధించారు. మరొక అంశం ఏంటంటే మొదటి ప్రాంతీయ కాలంలోనే గ్రామీణ స్థానిక పరిపాలనకు సంబంధించిన ఉత్తరామీరూరు శాసనం లభించింది. కానీ ఉత్తరామీరూరు శాసనం ఏ రాజు కాలంలో, ఏ చోళ రాజు కాలంలో వేయబడింది అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది మొదటి పరాంతకుడు. ఇవి గ్రామ సభల వ్యవస్థను, సభ్యుల ఎంపిక మొదలైన అనేక విషయాలకి సంబంధించిన సమాచారాన్ని మనకి ఇస్తుంది.
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ముఖ్యమైనది. తర్వాత క్లాసులో నేను మీకు వివరిస్తాను. అంటే ఒక రకంగా మొదటి పరాంతక చోళుల కాలంలోనే స్థానిక స్వపరిపాలన ప్రారంభమైంది అని కూడా చెప్పొచ్చు. ఇక మొదటి పరాంతక ఆస్థానంలో వెంకట మాధవుడు అనే పండితుడు ఉండేవాడు. వెంకట మాధవుడు ఈయన ఋగ్వేదానికి భాష్యాన్ని రచించాడు. అంతేకాదు మొదటి పరాంతకుడు తన తండ్రి మొదటి ఆదిత్య చోళునికి నివాళిగా తొండై మండలంలో అంటే పల్లవ ప్రాంతంలో ఆదిత్యేశ్వర అనే ఆలయాన్ని నిర్మించాడు. మూడవ కృష్ణుడు మరణించాడు. దాంతో వాళ్ళ యొక్క వైభవం కోల్పోవడం ప్రారంభమైంది. అప్పుడు తిరిగి మళ్ళీ చోళులు క్రమంగా ఉత్తర ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని సాగించడం ప్రారంభించారు. రెండవ పరాంతకుడు తిరిగి మళ్ళీ రాష్ట్రకూట రాజ్యాన్ని కూడా జయించాడు. రెండవ పరాంతకుడి కాలం నాటికి రాజ్యం మరింత బలపడింది. ఈ రెండవ పరాంతకుడు మొదటి పరాంతక చోళుని యొక్క మనుమడు. ఈ ముగ్గురు కూడా విజయాలయుడు, మొదటి ఆదిత్యుడు, మొదటి పరాంతక చోళుడు, వీళ్ళు ముగ్గురు కూడా మొదటి చోళులకు సంబంధించిన వాళ్ళు. అక్కడి నుంచి చోళ చరిత్రలో మహోజ్వల ఘట్టం ప్రారంభమవుతుంది. దాని గురించి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో తెలియజేస్తాను. ప్రస్తుతానికి స్వస్తి.